హాయ్ ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఏ హీరోయిన్ అయినా స్టార్టింగ్లో నార్మల్గానే ఉంటారు. తర్వాత గ్లామర్ పాత్రలు ఎక్కువగా చేస్తుంటారు. అంటే సినిమా అవకాశాలు రావనే ఉద్దేశంతో అలాంటి పాత్రలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ తాను మాత్రం అలాంటి పాత్రలు చేయనంటుంది. క్రేజ్ ఉన్నా లేకపోయినా కూడా అలాంటి పాత్రలు చేసే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్తుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, సాయి పల్లవి. పెద్ద సినిమా అవకాశాలు వచ్చినా స్టార్ హీరోయిన్లతో నటించే ఛాన్స్ మిస్ అయినా పర్వాలేదు, కానీ తాను మాత్రం అలాంటి పాత్రలను ఎంచుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఇంతకీ జనాలు ఇంప్రెస్ అయింది సాయి పల్లవి యాక్టింగ్కా, యాటిట్యూడ్కా? ఇండస్ట్రీలో గ్లామర్ ముఖ్యం, కానీ ఒక్కోసారి వారి నటనకు ఫిదా అయిపోతారో అభిమానులు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. సహజ సౌందర్యం, నటన, డ్యాన్స్తో అందరినీ కట్టిపడేస్తుంటారు. తన మాట చలాకీతనంతో సినిమా బోరు కొట్టకుండా చివరి నిమిషం వరకు సీట్లలో కూర్చుండిపోయేలా చేస్తారు. అందుకే సాయి పల్లవి సినిమా అంటే హీరో ఎవరన్నది చూడరు. అంతలా అభిమానుల మన్ననలు పొందారు సాయి పల్లవి. సాయి పల్లవి గ్లామర్ క్యారెక్టర్ చేయకపోయినా మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అనటంలో ఏమాత్రం సందేహం లేదు. గ్లామర్ పాత్రలు చేయకపోయినా ఎంత పెద్ద హీరో అయినా స్టోరీ బాగుంటేనే ఓకే చెప్పేస్తుంది. అంతేకాదు, సినిమాలో హీరో పాత్రలను ఓవర్టేక్ చేస్తూ ఆడియన్స్ను మెప్పిస్తారు సాయి పల్లవి. సాయి పల్లవి సింపుల్గా ఉంటుంది కాబట్టే అన్ని రకాల ఆడియన్స్ను ఆకట్టుకోగలిగారు. తన యాక్టింగ్, డ్యాన్స్తో అందరినీ ఇంప్రెస్ చేసేశారు. అందుకే ఆమెకు అవకాశాలకు కొదవలేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేసేస్తున్నారు. తనకు నచ్చని క్యారెక్టర్ చేయరు. గ్లామర్ పాత్రలు అసలే చేయరు. ఆమెను ఏ పాత్రలు చేయమని కూడా ఎవరు అడగరు. ఒకవేళ అడిగినా ఆమె నిర్మోహమాటంగా చెప్పేస్తుంది చేయనని. స్టార్డమ్ ఇమేజ్ వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ మారిపోతారు. మొదట్లో గ్లామర్కి నో చెప్పి తర్వాత అవకాశాలు తగ్గటంతో ఓకే చెప్పిన వారు చాలామందే ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తాను అలా చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. బాలీవుడ్లో గ్లామర్ రోల్స్ ఎక్కువ, కానీ అలాంటి బాలీవుడ్ని సైతం తన సింప్లిసిటీతో మెప్పించేసింది. అందుకే అక్కడ ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ రామాయణం కోసం సీతగా సాయి పల్లవిని ఓకే చేసేశారు. అసలు సాయి పల్లవి సినిమాలో ఉందంటేనే జనాలు చూపు అంతా ఆమెపైనే వెళ్ళిపోతుంది. అయితే ఫిబ్రవరి 7న తండేల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా బాగుంటుందనేది టాకు. మరి ఈ సినిమాలో సాయి పల్లవి ఇమేజ్ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో చూడాలి. అసలు సాయి పల్లవి సినిమాలో ఉందంటే జనాల చూపు అంతా ఆమెపైకే వెళ్ళిపోతుంది. అంతలా జనాలను మెప్పిస్తున్నారు సాయి పల్లవి. దట్ ఈజ్ సాయి పల్లవి.